జరిగేది ఏంటి అన్నాడు. పీపీపీలు నడుస్తాయి, అట్లాగే ఇది నడుస్తాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. దొంగ పెన్షన్లు అని అచ్చెన్నాయుడు మాట్లాడారు. దొంగ రేషన్ కార్డులని వాళ్ళు ఈనాడు రాసుకొచ్చింది. అదే జ్యోతి 58 లక్షలు దీని మీద చర్య తీసుకోవాలనేసి. రేషన్ కార్డులు అవి తగ్గించేస్తారు. ఇప్పుడు దీంట్లో తెలివిగా చేయాలంటే అంటే ఎలాగూ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన తరపున ఒక మంచి సలహా ఏంటంటే చేయదలుచుకుంటే రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నారు అంటే దొంగ కార్డు అని తెలిసినట్టు తమకు అర్హత లేకపోయినా ఎందుకు తీసుకున్నారంటే రేషన్ బియ్యం తీసుకోవడానికి కాదు, ఆరోగ్యశ్రీ కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, ఇల్లు లాంటి పథకాల కోసం. మీరు అలా చేయదలుచుకుంటే ఈ రేషన్ కార్డుల్ని ఉట్టి బియ్యం కార్డుల కిందకి మార్చండి. కేసీఆర్ చేసాడు ఆ పని. ఆహార భద్రత కార్డులు అనేసి పెట్టి కొత్తగా ఈ వర్గానికి అంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే 15,000 లోపు వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉంచి 15,000 నుంచి ఆ పైన 30,000 లోపు లేదా 35,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వర్గాలకి ఇంకొక కార్డు ఇవ్వండి. వాళ్ళకి బియ్యం తీసేయండి, దాని బదులు పంచదార ఇవ్వండి, కందిపప్పు ఇవ్వండి. అట్లాగే ఆరోగ్యశ్రీ మాత్రం ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి. వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి. వీళ్ళు లేబర్, వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు ₹1 పెట్టుకోవాలన్న కష్టం. ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి. ఆయుష్మాన్ భారత్లో అన్ని జబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని జబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీలో ఉన్నంత అమౌంట్